మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనము. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షింపుము, రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. మరి ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఏమిటంటే, యేసు ప్రభు వారు నీటి మీద నడుస్తుండగా పేతురు యేసు ప్రభుని చూసి, ప్రభువా నువ్వు నీటి మీద నడుస్తున్నావా? ఫస్ట్ చూసి దయ్యం దయ్యం అని భయపడ్డాడు. తర్వాత యేసు ప్రభు అని దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నువ్వు నీటి మీద నడుస్తున్నావా? నేను కూడా నడిచేటట్టు నాకు కూడా ఆజ్ఞాపించు ప్రభువా అన్నప్పుడు, యేసు ప్రభు పేతురుని రమ్మన్నప్పుడు పేతురు 2 అడుగులు వేసి మళ్ళీ తర్వాత ఒకసారి చూసి అతను విశ్వాసం లేకుండా మునిగిపోతుంటే యేసు ప్రభు రక్షించమని కేక వేసినప్పుడు యేసు ప్రభు తను చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు అల్ప విశ్వాసంగా ఉంటున్నావు? నా వైపు చూసి నడువు, నీవు నడవగలవు అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. యేసుక్రీస్తు వైపు చూడకుండా మరి పేతురు సముద్రం వైపు చూసి యేసుక్రీస్తు గొప్పతనాన్ని, యేసుక్రీస్తు మరి ఇన్ని రోజులు తనతో ఉండి అద్భుతములు చేసి ఆశ్చర్యకారం చేస్తుండగా చూస్తున్న పేతురే తన యొక్క విశ్వాస జీవితంలో బలహీనపడి అల్ప విశ్వాసంతో మరి మునిగిపోసాగిండు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా వైపు చూడు, నువ్వు రక్షింపబడతావు. మనము ఎంత అవిశ్వాసంలో ఉన్నప్పటికీ, మనం ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ, మన యొక్క కష్టాల వైపుకు, మన యొక్క బాధల వైపుకు చూసినప్పుడు మనల్ని రక్షించే వారెవరు లేరు, మనల్ని మనల్ని కాపాడేవారు ఎవరు లేరు అనే బాధలో మనము ఇంకొంచెం కృంగిపోయే స్థితిలోనే ఉంటాము. కానీ మరి మనముగా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పేతురు నా వైపు చూసి నడుము అంటున్నాడు. మన యొక్క బాధలో, ప్రతి కష్టంలో, ప్రతి వేదనలో మన యొక్క కష్టాల వైపు చూస్తే మనము బాధలో ఇంకొంచెం కుంగిపోతాము. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా వైపు చూడు, అల్ప విశ్వాసంగా ఉండకు అంటున్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క జీవితంలో చూసుకున్నట్టయితే, అబ్రహాము తన జీవితంలో యేసుక్రీస్తు వారు ఇలా నేను చూపించే దేశం నాకు వెళ్ళుము అన్నప్పుడు ఆ యొక్క సమస్తమును విడిచిపెట్టి మరి దేవుడు ఎక్కడికైతే చూపిస్తాడో అక్కడికి వెళ్ళాడు. దానికి కారణం ఏమిటంటే, యేసు మీద ఉన్న, దేవుని మీద ఉన్న విశ్వాసమే. తనకున్న సమస్తాన్ని, అంటే తనకు ఎన్నో పనులు ఉండవచ్చు, కానీ అవన్నిటిని వదిలిపెట్టి దేవుడు మాట్లాడిన ఒక్క మాటను బట్టి తను బయలుదేరాడు. అదేవిధంగా తన జీవితంలో విశ్వాసానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు అబ్రహాం చేశాడు. అందుకే అబ్రహాంను విశ్వాసులకు తండ్రిగా దేవుడు అంటున్నాడు. తన 90వ జీవితంలో 100వ ఏట కూడా కుమారుని ఇస్తా అన్నప్పుడు, ఎప్పుడు ఇస్తావు ప్రభా, నా యొక్క దాసుడే కావచ్చు, ఇంటికి యజమానుడే, ఈ వంశాన్ని ఏలేదే అని బాధపడినప్పటికి కూడా ఆయన విశ్వాసంను జయించి కుమారుని కన్నాడు. అదేవిధంగా ఆ కుమారుని దేవునికి బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. అబ్రహాం విశ్వాసాన్ని చూసినట్టయితే ప్రతిసారి మనకే కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఒక్కసారి అబ్రహాం జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టే ఎన్నో తన విశ్వాసానికి సంబంధించిన పనులు ఎంతగానో అబ్రహాం మనకు మాదిరిగా ఉన్నాడు. అబ్రహాం తన యొక్క భక్తి జీవితంలో ఎంతగానో మాదిరిగా ఉన్నాడు. దేవుని ఒక్క మాటను బట్టి తన విశ్వాసాన్ని ఎంతో కనపరిచాడు. ఇక్కడైతే పేతురు తన యొక్క బాధల వైపు చూసి మునిగిపోసాగాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యాన్ని వింటున్న నీతో, మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ కష్టాల వైపు చూసి ఇంకనూ మునిగిపోకు, నా వైపు చూడు, నేను సమాధానం ఇస్తా, నేను ఉత్తరం ఇస్తా. ఎందుకంటే విశ్వాసులకు తనైన అబ్రహాం జీవితాన్ని మన ముందు ఉంచాడు. ఎంతగానో తన జీవితంలో విశ్వాసంను చూపించి మనకు మాదిరిగా ఉంచున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగా.